వాట్ యు థింక్ అబౌట్ జీసస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నకు మీరు ఎప్పుడైతే సమాధానం ఇస్తారో, ఈ సమాధానం బట్టి దేవునితో మీకు ఎలాంటి సంబంధం ఉందో అనేది మీరు గుర్తించగలుగుతారని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ దీని సమాధానం మనం చూస్తామండి. చదవండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేవో అని చూడండి. ఆయా ఆత్మలు, ఈ లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, చాలా ఆత్మలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ స్పిరిట్స్. దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. కొన్నిసార్లు దెయ్యాలే దేవుళ్ళుగా రూపం దాల్చి మనుషులను భ్రమపరుస్తూ ఉంటాయి. కనుక బైబిల్ ఏమంటుందంటే, ఆయా ఆత్మలు ఏమై ఉన్నావో మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా పరీక్షించుడి. యూ నీడ్ టు టెస్టిఫై, యూ నీడ్ టు టెస్ట్ ఇట్. టెస్ట్ చేయకుండా మీరు ఏం చేయాలి? టెస్ట్ చేయకుండా ఏదైనా నమ్ముతా దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం అనేది లేదండి. మనం బండి కొనడానికి వెళ్తాం, ఏం చేస్తాం? టెస్ట్ డ్రైవ్ అంటారు. ఏం డ్రైవ్ చెప్పండి? టెస్ట్ డ్రైవ్. అన్నీ చూసి అన్నీ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు? ఆఖరికి ఎవరినైనా భర్తగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? భర్తగా సెలెక్ట్ చేసుకోవాలన్నా, భార్యగా సెలెక్ట్ ఏం చేస్తారంట? పెళ్లి చూపులు పెడతారండి. ఏ చూపులు? పెళ్లి చూపులు. అడుగుతారండి, నీకు ఇష్టమా, నీకు ఇష్టమా అని అడుగుతారంట. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా బలవంతం ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, యూ నీడ్ టు టెస్ట్. కొందరు కూర ఉండేటప్పుడు కూడా ఏం చేస్తారంట? ఉప్పు ఉందా, కారం ఉందా అని ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. ఎందుకంట? రుచిగా ఉందా లేదో అని పరీక్షించడానికి. మరి ఈ చిన్న చిన్న విషయాలకి ఎంతగా టెస్ట్ చేస్తే మరి దేవుని విషయంలో మీరేం చేయాలి? చూడండి, యేసుప్రభుని గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. నేను చెప్పే మాట గుడ్డిగా నమ్మొద్దు. టెస్ట్ చేయండి. టెస్ట్ జీసస్. టెస్ట్ చేసి అప్పుడు రండి. అంతేగాని ఎవరో చెప్పారని బలవంతంగా రావద్దు. నేను ఎప్పుడు కూడా ఎవరు బలవంతంగా రమ్మని చెప్పండి. నేను చెప్తాను, టెస్ట్ చేయండి. బట్టల షాప్కి వెళ్తారు, ఏం చేస్తారు? టెస్టులు చేస్తారు. వెళ్ళి కావాల్సిన వస్త్రాలను చూసుకొని అబ్బా ఇది కరెక్ట్, నా ఫిట్ అయ్యింది అనుకుంటారు. మీరు టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎవరో దేవుడు అని. అన్లెస్ యూ డోంట్ టెస్ట్, యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి మీ ప్రశ్న, మీ యొక్క సమాధానం ఏమై ఉండాలంటే, ఆయన ఏమై ఉన్నాడు? వాట్ యు థింక్ అబౌట్ జీసస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్. ఇక్కడ సిమియోన్ అంటున్నాడు, యేసుప్రభు గురించి ఒక గుర్తు చెప్తున్నాడండి. ఒక గుర్తు. యేసుప్రభు వారు అద్భుతకరుడండి, అద్భుతకరుడు. ఈజ్ అ మిరాకిల్ గాడ్. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన శత్రువులు యేసుప్రభు వారిని వ్యతిరేకించి యేసుప్రభు వారిని సిలువకు అప్పగించారండి. హిస్ ఎనిమీస్ క్రూసిఫైడ్ హిమ్, అటాక్డ్ హిమ్ అండ్ క్రూసిఫైడ్ హిమ్. ఆయన సిలువకు అప్పగించారు. ఆయన పుట్టికే మిరాకిల్ అండి, ఆయన జీవితం మిరాకిల్ అండి, ఆయన మరణం మిరాకిల్ అండి, ఆయన పునరుద్ధానము మిరాకిల్. ఎవ్రీథింగ్ ఇస్ మిరాకిల్. ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ప్రపంచంలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. యేసు నామం పేరట ప్రార్థించినప్పుడు రోగాలు పటాపంచలై పారిపోతున్నాయి, దయ్యాలు పటాపంచలై పారిపోతున్నాయి. డాక్టర్ల ద్వారా అసాధ్యం కాని వాటిని ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యపరుస్తున్నాడు. యు నో వై? బికాస్ హీఈస్ గాడ్. ఆయన ఎవరు చెప్పండి? ఆయన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి ఆయన దైవత్వాన్ని చాలా పర్యాలు మనుషులు అర్థం చేసుకోలేని విధంగా ఉంటున్నారండి. ఆయన స్వభావాన్ని మనం చూస్తే, ఆయన గొప్పతనాన్ని మనం చూస్తే, మానవులు ఆయన కీర్తిని తప్పక కొనియాడతారండి. కొన్ని పర్యాలు యేసుప్రభు వారి గుణాన్ని గురించి కూడా చాలా మంది ప్రశ్నించారండి. ద పీపుల్ క్వశ్చనింగ్ అబౌట్ జీసస్ క్యారెక్టర్. ఈ దినాలు చాలా మంది యేసుప్రభు గుణం గురించి, క్యారెక్టర్ గురించి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడే కాదండి, యేసుప్రభు జీవించినప్పుడు కూడా క్వశ్చన్ చేశారండి. యేసుప్రభు మరణం గురించి, మరణించినప్పుడు కూడా చాలా మంది యేసుప్రభు వారిని ఏం చేశారు? అపహాసించారంట. నీవే దేవుడు అయితే నువ్వెందుకు ఇక్కడ అందరిని చంపేసి
కత్తులు పట్టుకొని ఎందుకు చంపలేవు నువ్వు? ఏం పట్టుకొని? కత్తులు పట్టుకొని ఎందుకు చంపలేవు? చూడండి, ఒకవేళ దేవుడైన వాడు మనుషులు చంపుకుంటూ వెళ్తాయి, భూలోకంలో ఎవడు బతకడండి. ఎవరు బతకరు. అసలు దేవుడు అనేవాడు చంపే, అసలు దేవుడికి కత్తితో పని లేదండి. దేవుడికి దేనితో పని లేదు. అలా అంటే అయిపోవాలి అంతే. యూనో, గాడ్ డజంట్ నీడ్ ఎనీ స్వార్డ్. దేవుడి కత్తితో పని లేదు. ప్రభు అంటాడు, నేను ఆజ్ఞాపిస్తే. యేసు ప్రభుని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు సైనికులందరూ వస్తారు యేసు ప్రభు పట్టుకోవడానికి. యేసు ప్రభుతో ఉన్న ఒక శిష్యుడు ఇస్కరియోత వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత సైనిలో ఒక వ్యక్తి వచ్చి, మలికి ఉన్న వ్యక్తి యేసు ప్రభు పట్టుకోవడానికి వస్తే వెంటనే పేతురు గారు కత్తి తీసుకొని మలికి చెవిని ఏం చేసి నరికేస్తాడు. ఆ చెవి కింద పడిపోతుందండి. పడిపోయినప్పుడు యేసు ప్రభు వెంటనే ఏం చేస్తాడంటే ఆ చెవిని తీసుకొని అతికిసినప్పుడు అంటాడంట, పేతురు, నీ కత్తి నీ వరలో ఉంచు. నేను ఆజ్ఞాపిస్తే 12 వ్యూహ సైన్యాలు ఏం చేస్తాయి? రెప్పపాటున భూలోకంలో మనుషులందరూ చనిపోతారు అంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, జీసస్ డిడ్ంట్ కమ్ టు దిస్ వరల్డ్ టు కిల్ పీపుల్. మనుషులు చంపడానికి ఆయన లోకాన్ని రాలేదు. ఎందుకు వచ్చాడంట? రక్షించడానికి వచ్చాడు. హీ కేమ్ టు సేవ్ సిన్నర్స్. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు గురించి ప్రశ్నిస్తున్నారండి. మెనీ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. దే టాక్ లై అబౌట్ ద రిసరెక్షన్, దే టాక్ లై అబౌట్ ద బర్త్. చాలా మంది యేసు ప్రభు పుట్టు గురించి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు పునరుద్ధానం గురించి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ యేసు ప్రభు పుట్టలేదని, యేసు ప్రభు వారు లేదంటే అసలు సమస్య లేదనుకుంటారండి. కానీ దేవుని బిడ్డలారా, అబద్ధము ఎప్పుడు అబద్ధమే. ఇట్ కెనాట్ బికమ్ ట్రూ, బట్ ట్రూ కెనాట్ బికమ్ ఏ లై. సత్యం ఎప్పుడు కూడా అబద్ధముగా చేయబడలేదు, దాన్ని ఎవరు చేయలేరు. నో వన్ కెన్ స్టాప్ ఇట్. మనుషులు క్రీస్తుని అబద్ధంగా చేయడం ప్రయత్నం చేస్తారు. కానీ వారు ఎంతగా ప్రయత్నం చేస్తారో అంతగా ఏమవుతుందో చెప్పండి? ప్రళమవుతూ ఉంటుంది. అంతగా అదేమవుతుందంటే వ్యాప్తి చేయబడుతూ ఉంటుంది. ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? యేసుప్రభు వారు సిలివేసిన తర్వాత రోమీలు కక్షతో, యూదుల కక్షతో యేసుప్రభుని సిలివేసి అనుకున్నారు. యేసుప్రభు పని అయిపోయింది అనుకున్నారండి. మేము చంపేసాం అనుకున్నారండి. అయిపోయింది అనుకున్న తర్వాత టక్కని 3 రోజుల తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే యేసుప్రభు లేచాడంట. అక్కడ సైనికులు చూశారు, 500 మంది పైబడి చూశారు. ఇప్పుడు వారు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన లేచారు అంటున్నారు. లేచారు నిజమే. ఇప్పుడు 12 మంది మనం ఏం చేయాలి? 12 మంది చంపేస్తే ఏమవుతుంది? ఇఫ్ యు కిల్ దిస్ 12 పీపుల్, అందరితో అయిపోయింది అనుకున్నారండి. ఒక్కొక్కరు పట్టుకొని చంపేయడం ప్రారంభించారంట. శిష్యులందరినీ పేతురు గాని పంచుకొని, ఇగో నువ్వు యేసుప్రభు దేవుడు అని చెప్తే నేను చంపేస్తాం అన్నాడంట. చనిపోవడానికి నేను సిద్ధమే. నేను ఆయన చూచాను, నా కళ్ళుతో చూచాను, ఆయన ముట్టుకున్నాను, ఆయన పునరుద్ధానం, ఐఎమ్ రెడీ టు డై ఫర్ హిమ్. ఆయన్ని తలకిందులుగా సిలువ చంపేశారండి. పౌలు గారిని పట్టుకున్నారండి. ఇదిగో యేసుప్రభు దేవుడు అని చెప్పొద్దు, నువ్వు చెప్తే చంపేస్తామన్నారు. కానీ పౌలు అన్నాడు, బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. చంపానంటే పౌలు గారిని తల నరికేశారంట. కానీ వారు ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేశారో దేవుని సువార్త ఈ ప్రపంచం అంతా ఏమేం చెప్పండి? యూ కెనాట్ స్టాప్ ద ట్రూత్. వెలుగును ఒక బుడ్డులో పెట్టి దాసే శక్తి ఎవరికి లేదు. నో వన్ హ్యాస్ ద పవర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు కూడా చాలా మంది యేసు ప్రభు గురించి చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయండి. చూడండి, అబద్ధాల కోసం ప్రశ్నలు ఉండవండి. పీపుల్ డోంట్ డౌట్ అబౌట్ ద లైస్, బట్ పీపుల్ ఆల్వేస్ డౌట్ అబౌట్ ట్రూత్. మన నిజం చెప్తే ఎవరు నమ్మడంట. అబద్ధాలు చెప్పండి, ఏం చేస్తారు? మీరు నిజం చెప్పండి, నమ్ముతారు ఎవరన్నా? అబద్ధాలు చెప్పండి, అయ్య బాబోయ్ ఎంత మంచిగా చెప్పారు అంటారు. నిజం చెప్తే ఎవరు నమ్మరండి. నిజం చెప్తే ఎవరు నమ్మరు. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, చాలా మందికి అర్థం కానిది ఏడో తెలుసా? యేసు ప్రభువు వారు అసలు మిమ్మల్ని ఏమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు? డబ్బు అడుగుతున్నాడా? నో.
ఆస్తిని అడుగుతున్నాడా? నో. ఏమడుగుతున్నాడు? మీ ప్రవర్తన మార్చుకోండిరా బాబు అంటున్నాడు అంతే. త్రాగుబోతులు త్రాగుడు మారండి అంటున్నాడు. తిరుగుబోతులు తిరుగులు మారండి అంటున్నాడు. మంచిగా ఉండండి, సమాజం అందరినీ ప్రేమించండి, మేలే చేయండి, ఎవరికి కీడు చేయొద్దు అని చెప్తున్నాడు. ఆయన వెళ్ళి మీ పొరుగు వాళ్ళు ఆగేసుకోమన్నాడా? చెప్పలేదు. ఎవరికన్నా హాని చేయమన్నాడా? చెప్పలేదు. మేలే చేయమన్నాడు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని ఇచ్చేయమన్నాడండి. మీ దగ్గర ఉన్నది అడిగిన వాడికి ఇవ్వమన్నాడు అంతే. అడిగిన వారికి ఇచ్చే. చదవండి దయతో రెండో పేతురు రాసిన పత్రిక 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను. చూడండి, అంత్య దినాల్లో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు కొందరు ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో అపహాసకులుగా అపహాసించుచు వచ్చి ఏమంటారు తెలుసా? ఓ యేసుప్రభు దేవుడు అంట. వీళ్ళేదో ఆ చిన్నప్పుడు ఓ మంచి పదం అనేవారండి. ఏమనేవారంటే యేసుప్రభు సువార్త చెప్తుంటే మంచి మాట అనేవారు, నాకు గుర్తులేదు అది. సువార్త చెప్తుంటావు అనేవారు మాట, ఎటకారం చేసి అపహాసించేవారు మాట. వీళ్ళు వచ్చేసారా? వచ్చేసారు రోయ్, వచ్చేసారు. ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? పరిశుద్ధులు వచ్చారు. హల్లెలూయాలు వచ్చారు. హల్లెలూయాలు. యేసుప్రభువులు వచ్చారు. హల్లెలూయాలు వచ్చారు. ఎటకారం చేస్తారండి యేసుప్రభుని. యేసుప్రభు భక్తులంటే ఎటకారం చేస్తారు. యేసుప్రభు వాక్యం అంటే చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఏ తప్పు చెప్పబడుతుంది? త్రాగుడు తాగనని చెప్తుందా? పక్కోడు భార్యను లాగేమని చెప్తున్నారా? పక్కోడిని హాని చేయమని చెప్తుందా? ఏం చెప్తుంది? మంచిగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు. చూడండి, మనుషులు హంతకుడిగా మారితే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? జైల్లో పెడతారు. కానీ జైల్లో పెట్టినంత మాత్రం వ్యక్తి మారతాడా? మారడు. నో, ఇంకా క్రూరుడుగా మారిపోతాడంట. చూడండి, చాలామంది జైల్లో దేవుని వాక్యం విన్నవారు. నా చిన్నప్పుడు ఒక విషయం విన్నాను. ఒక 3 స్నేహితులు, తెలంగాణ ప్రాంతం అనుకుంటాను, బస్సు వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి బస్సును ఆపేసి బస్సులో ఉన్న వారి దగ్గర బంగారు నగలని లాగేసుకొని బస్సును కాల్ చేశారు. 3 వాళ్ళ సాక్ష్యం ఉంది, కానీ పేరు నాకు తెలియదు, కానీ ఉంది, అది నిజంగా జరిగిన సాక్ష్యం. అది వాళ్ళు బస్సు కాల్ చేసి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మొత్తానికి పోలీసు ఛేదించి వారు పట్టుకొని వారిని అప్పజెప్పి వారిని ఉరిశిక్ష విధించారు. వారికి ఉరిశిక్ష. ఇది యథార్థ జరిగిన సంఘటన. ఉరిశిక్ష విధించారు. వారు జైల్లో ఉన్నప్పుడు, ప్రెజెంట్లో ఉన్నప్పుడు, చెంచలగూడ జైలు అనుకుంటారు, చెంచలగూడ జైల్లో వారు ఉన్నప్పుడు దినాలు గడిచేటప్పుడు ఒకరోజు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు జైల్లోకి వెళ్ళి, జైల్లో కొందరిని సేవకులు పంపిస్తారు సువార్త చెప్పడానికి, కొందరు మార్పు చెందడానికి. సో అలా చెప్పినప్పుడు ఈ 3 ఏం చేశారంటే ఆ రోజు వాక్యం విని, ఎలా మనం చనిపోతున్నాం కాబట్టి, ఎలా మనం చనిపోతున్నాం, మనకు ఉరిశిక్ష ఇవ్వబడింది, ఎలా మనం చనిపోతున్నాం, మనం చనిపోయేటప్పుడు కనీసం మన జీవితాలు మార్పు చేసుకుందాం, దేవుని దగ్గరకు వద్దాం, మన పాపాలను ఒప్పుకుందాం, కనుక మన స్థితిని మార్చుకుందాం. వారు ఏం చేశారంట, ఆ రోజు పాస్టర్ గారి దగ్గర వాక్యం చెప్తుంటే జైల్లో వారు ప్రభువు నమ్మి, అయ్యా మేము చాలా తప్పులు చేసాం, చాలా మందిని మేము చంపేసాం, బస్సు కాల్ చేసాం, మేము చేసిన తప్పుల వల్ల మేము మరణించాలి, మరణానికి అప్పగించాలి, అయితే మేము ఒప్పుకుంటున్నాం, మాకు బాప్తిజం ఇవ్వండి అని జైల్లో వారు బాప్తిజం పొందారంట. ఇంకా కొన్ని రోజుల్లో వారికి ఉరి తీయబోతున్నారు. కానీ గొప్ప జరిగిందండి. కొన్ని దినాల తర్వాత ఉరిశిక్ష రద్దు చేయబడ్డదంట. ఏం రద్దు చేయబడ్డది? ఉరిశిక్ష. వారు సత్ప్రవర్తన బట్టి వారిని ఏం చేశారు? విడుదల చేశారంట. ఇప్పుడు వారు ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త చెప్తున్నారు. వీలైతే వాళ్ళు ఎప్పుడైనా తీసుకొస్తాను నేను. వాళ్ళు ఎవరు మార్చారు?
మనుషులా? జైలా? నియమాలా? దేవుడండి. త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అనేక వందలాది మంది జీవితాలు మార్పు చెందుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు ఎప్పుడైతే వారు చూస్తారో వారి జీవితాలు ఏమొస్తాయి చెప్పండి? మార్పు వస్తాయి. వెన్ యు సీ ద గాడ్, చూడండి, నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తే కాదు, మీరు చూడాలి దేవుణ్ణి. ఆ దేవుని తెలుసుకుంటే ఆ గొప్పతనం వేరు, ఆ మహిమే వేరు, ఆ శక్తే వేరు. చాలా దినాలు సౌలు యేసుప్రభు గురించి వింటున్నాడు, కానీ యేసుప్రభు వింటున్నాడు, యేసుప్రభు నమ్ముకున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, కానీ వెన్ హీ సా ద గాడ్, వెన్ హీ సా ద లార్డ్, అతను ఎప్పుడైతే యేసుప్రభు అని చూచాడు అంటాడు, ప్రభువా నువ్వు ఎవడవు? దానికి ప్రభు అంటాడు, సౌలు సౌలా, నువ్వు హింసిస్తున్నా యేసుని. చూడు, ఎప్పుడైతే సౌలు దేవుని చూచాడో యేసుప్రభు మరణించడానికి సిద్ధపడ్డాడు. హిస్ లైఫ్ వాజ్ చేంజ్డ్. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు. దేవుని మనం స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు మరణించడానికి వచ్చాడు. దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన మనల్ని పాపములో నుంచి, శాపములో నుంచి, తీర్పు నుంచి మనం తప్పించాడు. అయితే ఈ స్తుతి మనం ఎలా చేయాలో తెలుసా? అండి, సీమోను ఎలా చేశాడో తెలుసా? సీమోను తన హృదయపూర్తిగా దేవుని ఆరాధించండి, తన నోరు తెరిచాడంటండి, తన పెదాల ద్వారా దేవుని ఏం చేశాడు? గొప్పగా దేవుని స్తుతించాడు. హీ ప్రైజ్ ద లార్డ్. అతడు దేవుని గురించిన మాటలు నోట్లో పెట్టుకోలేదండి. ఏం చేశాడంట? బయటికి మాట్లాడాడు. కొందరు తెచ్చుకొచ్చినప్పుడే ఎవరితో మాట్లాడు, యేసుప్రభు దేవుడేనండి, బయటికి వెళ్తే ఏం బయట రాదు. ఇంకా అది కాదండి. యేసుప్రభు గురించి మీరు బయట చెప్పుకోవాలి. యూఆర్ నాట్ టాకింగ్ సంథింగ్ బ్యాడ్. మీరు ఏదో చెడ్డ విషయాలు మాట్లాడలేదండి, మీరు దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సిమియోను ఆ దేవుని గురించి మాట్లాడండి. కాబట్టి దేవుని స్తుతించడం అంటే ఏటో తెలుసండి, మనము మన జీవితాన్ని పూర్తిగా ఆయన ప్రశంసతో మన జీవితాన్ని మనము నింపుకోవడము. అటువలే ఎప్పుడైతే హన్నా మందిరంలోకి వచ్చిందో, హన్నా కూడా ఏం చేసింది తెలుసా? హన్నా కూడా దేవుని స్తుతించిందండి. 38వ వచనం చూడండి. 38వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఈరోజు మనము సంవత్సరంలో చివరి దినములో మనం ఉంటుండగా మనము దేవుణ్ణి స్వరముతో దేవుని స్తుతించాలి. స్వరమండలములతో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో సాతాను పునాదులు కదులుతాయంటండి. ద ఫౌండేషన్ ఆఫ్ ఎనిమీ విల్ బి షేకెన్. మన దేవుని స్తుతించినప్పుడు. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, చూడండి, ఆ గడియలోనే ఇక్కడ హన్నా కూడా లోపలికి వచ్చి దేవుని ఏం చేస్తుందో కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టున్న వారందరికీ ఆయన గురించి ఏం చేసింది తెలుసా? షీ వెంట్ అండ్ సెడ్ అబౌట్ హిమ్ టు ఎవ్రీ పర్సన్. ఈ చివరి రోజు మీరు చేయవలసింది తెలుసా? యేసు గురించి అందరూ చెప్పండి. గో అండ్ టెల్ అబౌట్ జీసస్. ఆయన చేసే ఉపకారంలో దేని మనం ఏం చేయకూడదు చెప్పండి? మరవకూడదు. మన జీవితాల్లో చేసిన మార్పును మన మనుషులు చెప్పాలి. సమరయ స్త్రీ ఒక బానిస జీవిత సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసుప్రభు తనతో మాట్లాడాడో ఆమె వెళ్ళి తన ఊరిలోకి వెళ్ళి ఏం చేసిందంట? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ దేవుణ్ణి వచ్చి మీరు కూడా చూడండి. కమ్ అండ్ సీ ద లార్డ్ హూ టోల్డ్ అబౌట్ మై లైఫ్. ఆమె దేవుని స్తుతించిందండి. చూడండి, దేవులో జీవించడం అంటే ఇట్ హ్యాస్ టు బి అవర్ లిప్స్, ఇట్ హ్యాస్ టు బి అవర్ ఐస్, ఇట్ హ్యాస్ టు బి అవర్ లైఫ్, ఇట్ హ్యాస్ టు బి వాకింగ్. మన నడక, మన పడక, మన చేసే ప్రతీది కూడా దేవుని మహింపరిచే విధంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో దేవుని నామము మహింపరచబడుతుందండి. దేవుని నామం మహింపరచబడుతుంది. ఆ సర్వోన్నతమైన దేవుడు మహింపరచబడతాడు.
ఆ గొప్ప దేవుడు మహింపరచబడతాడు. ఆ దేవుడు మహింపరచబడ్డ మాత్రమే కాదండి, దేవుని బిడ్డలుగా మనము కూడా పరిపూర్ణతలోనికి బలపరచబడి దేవుని శక్తివంతులుగా మనం మార్పు చెందుతామండి. చూడండి, ఎప్పుడైతే మరియా యోసేపు ఈ మాటలు విన్నారో వారు ఏం చేయబడ్డారో తెలుసా? ఆశ్చర్యానికి గురయ్యారంట. దేవర్ ఎక్సాల్టెడ్, వారు ఆశ్చర్యం గురయ్యారంట. ప్రేమ దేని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుడు మనం స్తుతిస్తామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతాడండి. పౌలు శీలను బంధించినప్పుడు వారు ఏం చేశారంట? పాటలతో దేవుని స్తుతించారు. ఏం చేశారు? స్తుతించారు. చూడండి, ఈరోజు ఒకవేళ మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, సమస్యలన్నీ ఎగిరిపోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. స్తుతించండి. ఈ సంవత్సరం బట్టి దేవుని స్తుతించండి. వర్షిప్ ద లార్డ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్ ఇయర్. దినాలు గడిచిపోయాయి, ఇంకా కొన్ని గంటల్లో మనము కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులైన యోసేపు మరియా వారు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వారు ఎంతగానో ప్రోత్సహించబడ్డారు, వారు బలపరచబడ్డారు. ఆధ్యాత్మికంగా వారు ప్రభు కొరకు జీవించడానికి వారు సిద్ధపడ్డారు. చూడండి, ఈరోజు మీ సాక్ష్యం అనేది ఇతరుల జీవితాలు ఏం చేయాలి తెలుసా? ఇట్ హ్యాస్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. యువర్ టెస్టిమోనీ, మీ జీవితం, మీ సాక్ష్యము ఇతరులను ఏం చేయాలి? బలపరచాలి. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం ప్రభుతో తీసుకోండి. ఆయన విమోచకుడు, ఈజ్ అ రిడీమర్. ఎప్పుడైతే వీరు దేవుని స్తుతించారో 38వ వచనంలో ఈమె ఏం చేసిందంటే బయటికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఆయన గురించి యెరూషలేములో ఉన్న వారందరికీ ఏం చేసిందంట? తెలియపరిచింది. షీ వెంట్ అండ్ షీ ఎవాంజలైజ్డ్. ఆమె వెళ్ళి సువార్తీకరణ చేసింది. ఈ సంవత్సరము మీరు ఎక్కడున్నా మీరు ఏం చేయాలి చెప్పండి? ఈ సంవత్సరం చేయలేకపోరు, కనీసం వచ్చే సంవత్సరం ఒక తీర్మానం తీసుకోండి. ఆయన కొరకు నేను సువార్త ప్రకటిస్తాను. ఐ వాంట్ టు ఎవాంజలైజ్ హిస్ నేమ్. మీరు ఎక్కడున్నా చెప్పండి, దేవుడు ఇలాంటి వాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు నా జీవితంలో ఈ మార్పు చేశాడు, ఈ ప్రవర్తన తీసుకొచ్చాడు, ఇది చేస్తాడు ఆయన అని మీరు ఆయన గురించి చెప్పండి. ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని మహింపరచండి. బైబిల్ ఏమంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. కనుక మనము కూడా మన యందు దేవుడు ఆనందించాలంటే మనము కూడా ఆయన కొరకు ఒక పనిని మనం ఏం చేయాలో తెలుసా? నిర్వర్తించాలి. వెనక్కి వెళ్ళొద్దు. డోంట్ గో బ్యాక్. ముందుకు వెళ్ళండి, వెనక్కి వెళ్ళొద్దు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మళ్ళీ మనం జనవరి 1, 2023 తీసుకొని రాలేం. వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్. ముందుకు వెళ్ళాలి. వీ నీడ్ టు గో ఫార్వర్డ్. కాబట్టి ఈరోజు మనము నశించిపోతున్న వారికి మన సాక్ష్యాలను వారికి తెలియపరిచి, మన జీవితాలను వారికి తెలియపరిచి, మన ప్రేమను, క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియపరిచి, వారికి క్రీస్తు సందేశాన్ని వారికి మనము తెలియపరుద్దాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ దేవుని కార్యము. ఈరోజు ఒకవేళ మీరు ఇంకా రక్షణ పొందకపోతే ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు రక్షణ ఇవ్వండి, మిమ్మల్ని చూచే నేత్రాలు నాకు ఇవ్వండి, మిమ్మల్ని తెలుసుకునే కృప నాకు ఇవ్వండి. నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలియదు కనుక నేను మరణించక ముందే నేను తెలుసుకోవడానికి నాకు నేత్రాలు ఇవ్వండి, చూడటానికి నేత్రాలు ఇవ్వండి, తెలుసుకోవడం హృదయాన్ని ఇవ్వండి అని మీరు దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని అడగాలి. సిమ్యుని అదే చేస్తాడు. నేను మరణించక ముందే నువ్వు నా దగ్గరికి వచ్చావా, నువ్వు నాకు కనబడ్డావా అని దేవుణ్ణి ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి స్తుతించాడు. చూడండి, కమ్ టు హిమ్ బిఫోర్ యు డై. మీరు మరణించక ముందే మీరు ఏం చేయాలి? ఆయన దగ్గరికి రండి. ఆఫ్టర్ డెత్ కమ్స్ ఇట్ ఈస్ టూ లేట్. మరణం వచ్చిందా అది లేట్. మరణం రాకముందే మీరు ఏం చేయాలి? ఆయన దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. చూడండి, ప్రతి సమయం కూడా అనుకూలమైన సమయం. బైబిల్ అంటే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. రండి, ప్రభు దగ్గర రండి. ఈరోజు మీకు యేసు ప్రభు కావాలనుకుంటే, యేసు ప్రభు మీ జీవితంలో శాంతి ఇస్తాడని మీరు నమ్మితే, యేసు ప్రభు వారు మీకు పరిశుద్ధులుగా మారుస్తారు మీరు నమ్మితే, మీ జీవితాన్ని తన శాంతితో నింపుతాడు మీరు నమ్మితే, మీ పాపములు ఇచ్చి మీరు విడుదల పరుస్తాడు మీరు నమ్మితే, కమ్ ఇస్ ద టైం. మీరు రండి, ప్రభు దగ్గర రండి, ప్రభు మీ జీవితాలు సమర్పణ